నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నిజంగా తుని నియోజకవర్గంలో ఒక పాప జ్ఞానేశ్వరి అనే ఒక పాప మిస్ అవ్వటం యావత్తు తెలుగు రాష్ట్రాలలో ఈ న్యూస్ విన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసు కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఒక చిన్న పాప సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. ఆ పాప ఆడుకుంటూనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చింది, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా సరిగా లేదు చెప్పాలంటే. అలాంటి ఒక పాప ఒక్కసారిగా వెళ్ళినది ఇంక వెనక్కి రాలేదనమాట. ఆ వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానేశ్వరి ఏదైతే ఇంట్లో పెంపుడు కుక్క ఉంటుందో, మనుషుల కన్నా చాలా విశ్వాసం కుక్కలు అంటారు కదా, పాప ఎక్కడ మిస్ అవుతుందో, వెళ్ళిన పాప వెనక్కి రాలేదని చెప్పేసి అదే వాళ్ళ పెంపుడు కుక్క అదే పాపని వెతుక్కుంటూ అదే పాప వెనక ఒక 3 days పాప చుట్టే ఉంది. లేకపోతే పాప ఎక్కడుందో మరి పాప కోసం వెతుకుతుందో తెలియదు. ఆ పెంపుడు కుక్క కూడా జ్ఞానేశ్వరితోనే వెళ్ళిపోయింది అనమాట. 3 days తర్వాత మళ్ళీ అదే పెంపుడు కుక్క ఇంటికి వచ్చేసిన తర్వాత దాని ప్రవర్తన అంతా మారిపోయింది. విచిత్రంగా ప్రవర్తిస్తుందని చెప్పి కూడా మనం విన్నాం. అంటే ఆ విచిత్రంగా ఎందుకు ప్రవర్తిస్తుంది అంటే, పాపను తీసుకుపోయిన వాళ్ళు అంటే ఇంకొకటి కూడా ఇక్కడ క్వశ్చన్ ఏం రేకెత్తుతుందంటే, ఈరోజు అమావాస్య కాబట్టి నిజంగా ఎవరైనా కావాల్సి పాపను తీసుకెళ్లారా, ఏదైనా చేయబోతున్నారా, ఏదైనా పూజలు చేస్తున్నారా, నిజంగా అలాంటి ఏదైనా చేయబట్టే కదా ఆ కుక్క కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అనేది. అంటే ఆ కుక్క చూడరాని ఏదైనా చూసిందా, అంటే దాని మీద ఏదైనా మంత్రం ప్రయోగించారా, అది ఇంటికి వచ్చిన తర్వాత విచిత్రంగా ప్రవర్తిస్తుంటే రెగ్యులర్గా దాన్ని అసలు ఒక తాడుతో కూడా కట్టేయని కుక్క ఒక బోన్లో పెట్టేశారనమాట. ఒక బోన్లో పెట్టేసిన తర్వాత ఆ డాగ్ని ఒక 3-4 days తర్వాత దాని విచిత్ర ప్రవర్తన చూసి అందరికీ షాక్ అయ్యి పోలీస్ డాగ్ కూడా వచ్చిన తర్వాత దాన్ని కూడా చెక్ చేయమని చెప్పి ఎక్కడుందో పాప ఆనవాళ్ళు కనుక్కుంటుంది అని పంపిస్తే, ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి ఆ వర్షం వల్ల ఎక్కడుందో ఐడెంటిఫై చేయలేకపోయిందని చెప్పేసి అన్నారు. కానీ అట్లీస్ట్ ఇది పెంపుడు కుక్క ఎప్పుడు పాపతోనే ఉంటుంది కాబట్టి దీన్ని మళ్ళీ పంపుదామని ఏదో ట్రాకర్ పెట్టి దానికి ఆ ట్రాకర్ త్రూ మళ్ళీ దాన్ని పంపించడం జరిగింది. మళ్ళీ ఒక 2 days 3 days దానికి ఇంకా తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు ఉండవు. అలాంటి ఫారెస్ట్ లోపల ఏముండదు కదా. అది రక్తం కక్కుకొని చనిపోయిందంట. ఫస్ట్ దానికి దీనికి రెండింటికి కంపేర్ చేసి చూస్తే 3 days తర్వాత వచ్చిన కుక్క విచిత్రంగా ప్రవర్తించడం ఒకటి, 3 days తర్వాత పోలీస్ డాగ్ అనేది ఐడెంటిఫై చేయలేక దీన్ని పంపిస్తే ట్రాకర్ పెట్టి ఇది రక్తం కక్కుకొని చనిపోవటం. ఈ రెండు కంపేర్ చేస్తే అంటే ఈ పాప ఈరోజు మిస్ అయ్యి 8 రోజులు అవుతుంది. విపరీతంగా ప్రయత్నిస్తున్నారు ఆ పాప కోసం, దొరక్కపోతుందా అని. డెఫినెట్గా దొరకాలనే కోరుకుందాం అందరం. ఎందుకంటే మధ్యలో ఉన్న బోరు బావిలు అలానే వదిలేసినవి ఉంటాయి, అలాంటి అడవులల్లో పొలాలల్లో అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అట్లీస్ట్ పాప ఆనవాళ్ళను దొరుకుతాయి కదా, దానికోసం కూడా చెక్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా దొరకట్లేదు. అన్ని ఛానల్స్ వాళ్ళు వెళ్ళారు, ఆ ప్లేసెస్ అంతా సెర్చ్ చేస్తున్నారు. పోలీస్ టీము, హోమ్ మినిస్టర్, అటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కూడా ఫుల్గా పవర్స్ ఇచ్చేసి పాపను ఎట్టి పరిస్థితులలో ప్రాణంతో హ్యాపీగా సంతోషంగా పాపను వెనక్కి తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఒక పక్క గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. బట్ పాప తండ్రితో కూడా నేను మాట్లాడాను ఒకసారి. పాప తండ్రితో మాట్లాడితే కూడా ఇంతవరకు ఏమైతే ఆనవాళ్ళు ఎక్కడ ఉందని కూడా మాకు తెలియలేదండి. ఇంతవరకు ఎవరు కూడా ట్రై చేస్తున్నారు కానీ ఇంతవరకు ఏం చెప్పలేదు మాకు సమాధానం. మేము కూడా విపరీతంగా ట్రై చేస్తున్నాం. చుట్టుపక్కల ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కావాల్సిన వాళ్ళందరూ వచ్చి కూడా రకరకాల ఏరియాలలో చెక్ చేస్తున్నాం. మేము కూడా ఎక్కడ కొంచెం కూడా తన ఆనవాళ్ళు మాకు దొరకట్లేదని చెప్తున్నారు. హలో బ్రదర్, చెప్పండి. నేను సుమన్ టీవీ నుంచి రోషన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏంటి బ్రదర్, పాప ఆచూకీ ఏమని తెలిసిందా? ఏం తెలియలేదు. ఓకే. కాదు బ్రదర్, ఆ పాప అంటే మీరు వెళ్తున్నారు కాబట్టి మీతో పాటు అంటే మీ దగ్గరకు వద్దామని వచ్చిందా, లేకపోతే మీరు తర్వాత ఇంటికాడ డ్రాప్ చేసి వెళ్ళారు, ఆ తర్వాత మిస్ అయిందా అసలుకి? ఇంటి దగ్గర మీరు ఎత్తుకొని వెళ్ళి డ్రాప్ చేశారు కదా? అవునండి. డ్రాప్ చేసిన తర్వాత ఎంతసేపటికి మిస్ అయింది అసలుకి? ఇంకా హాఫ్ అన్ అవర్కి. సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఉన్నాయండి. ఓకే, మరి ఇటు వెళ్ళినట్టు తెలుస్తుందండి. పాప ఫ్రంట్ వచ్చిన గ్రూప్ లోనే బ్యాక్ సైడ్ వచ్చినట్టు తెలుస్తుందండి. అక్కడ నుంచి ఎవరో తీసుకెళ్ళినట్టు వేరే వాళ్ళు తీసుకెళ్ళినట్టు కనిపిస్తుందా? లేదండి. అక్కడ ఫిగర్ వాళ్ళు ఇంటికి వాళ్ళు బ్యాక్ సైడ్ ఓడిపోతుంది.
ఓకే. అంటే అంటే మీ ఓకే. ఓకే. కానీ మీకు తెలుసు కదా బ్రదర్, ఆ ఏరియాలలో అంటే ఫారెస్ట్ ఏమైనా ఉందా? ఎక్కడికైనా ఎళ్తే అంటే ఇంతకుముందు ఎళ్ళేదా అట్లా బయట ఆడుకోవటానికి మళ్ళీ వచ్చేదా? అంటే మీ అలా ఏం ఎప్పుడు చూసినా ఇది చూసినా ఒక 100 మీటర్స్ లోపే ఎలా తిరిగి వచ్చేస్తాను. హ్మ్. ఎప్పుడు బస్ కంటే అలవాటు కదా. హ్మ్. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా అండి? మనం అనేది ఏం లేదండి. ప్రెసెంట్ కొన్ని ఉంటాయి కదండి, మామూలుగా ఎవరు చేసినా తెలియదు కదండి. అది సెల్ వాళ్ళ డాడీ సెల్ తీసుకుని మొత్తం అందరూ ఫోన్ ఎక్కడని పోలీసులు ట్రాక్ చేసి మొత్తం చూసారండి. ఆ! చూసి ఏం లేదనేసి అన్నారండి. హ్మ్. కానీ బ్రదర్, మీ ఇంట్లో కుక్క ఫస్ట్ 3 డేస్ పాప చుట్టే ఉండి ఇంటికొచ్చి అంటే కొంచెం వింతగా ప్రవర్తించిందంటున్నారు. నిజమేనా? ఆ కుక్క కొంచెం ఎర్రెగినట్టు కరవడం మొదలుపెట్టిందండి వచ్చిన వెంటనే. ఓకే. అందరిని. ఓకే. అంటే మీకు డౌటొచ్చిందింకా. కుక్క ఎర్రెక్కేసిందండి. కుక్కకి పిచ్చెక్కింది. అవునండి. ఆ! అంటే ఏదైనా పూజలు చేశారంటారా కుక్కకి? అలా కాదండి. ఫుడ్ లేకపోవడం వల్ల కొంచెం లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల కుక్క ఎర్రెక్కేసి 3 డేస్ కంటే ఎక్కువ బతకదండి మన దగ్గర. హ్మ్. అలాగే నాకు తెలిసి ఎర్రెక్కడం వల్ల 3 డేస్ మరి నెక్స్ట్ 3 డేస్ మళ్ళీ ట్రాకర్ పెట్టి పంపించారంట గదా! అప్పుడొచ్చిన తర్వాత రక్తం కక్కుకొని చనిపోయిందంట గదా! పంపించినా ఎక్కడికి వెళ్ళలేదండి. మామూలుగా అక్కడక్కడే మన పోలీసులు అందరూ వెతికారండి. దాని వెనకాల ఫాలోఅప్ చేశారు. హ్మ్. వచ్చి ఇంకా దానికి ఇచ్చేయడం వల్ల అలాగే కొట్టుకొని చనిపోయిందండి. ఇప్పుడు ఇప్పుడు ఎంత దూరం వరకెళ్ళి మీరు చూసారు పాప? అంటే పాప ఆనవాళ్ళు ఎక్కడన్నా దొరికినట్టు చెప్పులు గాని, లేకపోతే ఏదైనా అసలే ఏం లేవండి అసలు ప్రెజెంట్. ఓకే. ఇప్పటికి 8 డేస్ అవుతుంది గదా! 10 డేస్ అవుతుందండి. 10 డేస్ అయింది. 10 డేస్ అవుతుంది. ఓకే. ఓకే. అంటే మీకు మొత్తం ఆ ఇంటి పక్కన చుట్టుపక్కల మొత్తం ఆ ఫారెస్టేనా అండి? లేకపోతే ఫారెస్ట్ ఏం ఊరండి. ఊరు పక్కనే కొండండి. ఆ! మళ్ళీ 1 కిలోమీటర్ వెళ్తే దొండవాక విలేజ్ వస్తుంది. అక్కడ కూడా మన దొండవాక నుంచి ఒక 100 మంది వచ్చారండి. అగ్రహారం నుంచి ఒక 100 మంది వచ్చారు. ఆ! రాత్రి పగలు కొండలు మొత్తం ఎక్కారు. అంటే ఏమన్నా లాగిపోయినా కనీసం ఇది బట్టలన్నా డ్రెస్ అన్నా దొరుకుతుంది కదా అనుకుంటారు కదండి ఏదైనా ప్రూఫ్ అవునండి. అవునండి. అనేసి మొత్తం అంతా గాలింగ్ చేశారు. ఎక్కడ అవ్వలేదండి. తర్వాత పోలీసులు దిగారండి 2 రోజుల నుంచి. ఆ! వాళ్ళు బృందాలు దింపి చాలా టీంలు దింపారండి. దగ్గర 200 మెంబర్స్ దాకా వచ్చి ఎదిగారండి. ఓకే. కానీ ఇప్పుడు కూడా నైట్ కూడా వచ్చారండి. వాళ్ళు నేను నైట్ కూడా వచ్చి మొత్తం ఎదిగి ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చారండి ఇందాక. ఓకే. అంటే మీకు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు గూడా ఒక 200 మెంబర్స్ వచ్చి ఆ కొండలన్నీ ఎతికేసారు. మొత్తం నైట్ 10కి ఎక్కి ఎర్లీ మార్నింగ్ 11 ఒంటి గంట దిగారండి. అబ్బా! వాళ్ళు గూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అందరూ గూడా. హెల్ప్ చేశారండి. అక్కడ వేటలోళ్ళు అందరూ కుర్రోళ్ళు ఫుల్ గా మొత్తం 100, 200 మంది కొండలెక్కి గాలించారండి మొత్తం. హ్మ్. 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 అంటే ఏమన్నా అడవి జంతువు ఏమైనా లాక్కెళ్ళిందా లేకపోతే ఏంటని బ్లడ్ చుట్టాను ఎక్కడ పడుతుంది. హ్మ్. గుహల్లో కూడా ఎక్కారండి. ఎక్కడ దొరకలేదు ఎక్కడ దొరకలేదు. అసలు. మీకేమన్నా అనుమానంగా ఉందండి? ఎందుకంటే చాలామంది ఈ అమావాస్య వస్తుంది, రకరకాల పూజలు జరుగుతుంటాయి ఆ కొండల్లో. పాపని అంటే తీసుకెళ్లారేమో, ఉందండి. దానికే తీసుకెళ్లారు అంటున్నారు. మీకేదన్నా కొంచెం అనుమానంగా ఉందా దాని గురించి ఏమైనా? అంటే చాలా మంది 10 రోజులు ఫోన్ చేసి అడుగుతాను పాపది క్షేమంగా ఉందో బయట తీసుకుపోయారు అని చెప్తున్నారండి. ఎవరు తీసుకెళ్లారంట? అది దాడి చెప్తలేదండి. ఆ! అలా కొండరోళ్ళు వచ్చి మిమ్మల్ని గమనించి 2 రోజులు చూసారు తీసుకెళ్ళిపోయారని చెప్పారండి. ఆహా! కాదు, ఇప్పుడు పాపని తీసుకెళ్లారు, క్షేమంగా ఉందని చెప్పింది ఎవరు అసలకి? అది చెప్తారు కదండి. దేవుడు ప్రశ్న ఇస్తారు కదా. ఓహ్! దేవుడి ప్రశ్న. ఆ! సిద్ధాంతి గారు వాళ్ళే. సిద్ధాంతి ఉంటారు గారు. కదండి. ఓకే. వాళ్ళు చెప్తారు వాళ్ళు. అంటే ఎవరు తీసుకెళ్లారని చెప్తున్నారు వాళ్ళు? చెప్పట్లేదండి. అది చెప్పండి. ఆ! అదేలే ఒక 50 కిలోమీటర్ల దగ్గరలో ఉంది పాప అని ఒకరు. ఆ! 5 కిలోమీటర్ల దూరంలో ఉందని పాప ఒకరు. ఆ! అలా చెప్తున్నారండి. అంటే స్వామీజీలు చెప్తున్నారు. అవునండి. అదేలే మీరు అదేదో ఊర్లల్లో అడుగుతారు గదా! గద్దె అడుగుతారు. అవునవునవునండి. ఓకే. అంటే ఏ వైపు ఉందని చెప్తున్నారు మరి వాళ్ళు? ఇలాగా ఘాటీ సైడ్ ఉందని ఒకరు చెప్పేవారండి. ఆ! ఊరు చివర ఒకరుందని, ఆ! ఇలా ఉత్తరం దిక్కు వైపు ఉందని ఆ! అలా చెప్తున్నారండి. మరి ఆ వైపులన్నీ వెతికారా మీరు? ఆ వైపు అయితే మొత్తం గాలించండి. ఇంక రాష్ట్రం మొత్తం తెలుసు కదండి. ఆ పిల్ల ఎక్కడున్నా తెలిసిపోతుంది కదండి. అవును. మరి అన్న దాసినోడు బేగా ఒకవేళ ఉన్నా బేగా బయటకి రాడు కదండి. ఒకవేళ దాచిన ఎవరైనా. అంటే దాచి అంటే ఎందుకు దాచారనేది గూడా ఒకటుంటుంది గదా! ఎందుకు దాచాల్సొచ్చింది? టార్చర్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏంటంటే పిల్లల్ని అమ్మేసుకోవడం అటువంటివి చేస్తున్నారు కొంతమంది. హ్మ్. మీ ఏరియాలలో అలాంటిని ఎవరన్నా జరుగుతుందట్లా? మా ఏరియాలో ఎప్పుడు జరగలేదండి అలాగా. పల్లెటూర్లు అంటే ఇప్పుడు కూడా ఇటువంటివి కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు.
ఆ. కానీ మీరు అన్నట్లుగానే స్వామీజీ పాపను వేరే వాళ్ళు తీసుకెళ్లారు, క్షేమంగానే ఉంది, అవునండి. 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, వాళ్ళ దగ్గర ఉంది అని అన్నట్టు చెప్తున్నారు, అంతేనా? అవునండి. కానీ మీరు చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు అయి ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నారు కదా, వాళ్ళు చాలా కనీసం మంది వేరే ఊరించి ప్లేసెస్ లో ఎక్కడన్నా చుట్టుపక్కల ఉంటే. కనీసం ఒక 10 విలేజ్ నుంచి వచ్చి హెల్ప్ చేశారండి చాలా మంది. ఉమ్, తెలిసిపోతుంది కదా ఆయన ఈజీగా పలానా ప్లేస్ లో ఉంది అవును. పాప అని. అవును, ఈజీగా తెలిసిన విజయనగరం నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ చాలా మంది వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం ఎదిగారండి వాళ్ళు కూడా. ఆ, వాళ్ళు కూడా ఎక్కడెక్కడ చూపించడం, పాప గురించి అందరి దగ్గర సిద్ధాంతాల దగ్గర అంతా చెప్పించి వాళ్ళు మాకు ఫోన్ చేయడం. చాలా మంది ప్రశ్నలు చెప్పి కూడా నైట్ పూట కూడా ఫోన్ చేసి ఇక్కడ ఉందమ్మా అక్కడ ఉందా కొంచెం వచ్చేస్తుంది అని చెప్పడం ఉమ్, అని చెప్పారండి. ఓకే. ఎందుకంటే పాప ఒక్కతి సింగిల్ గా వెళ్ళుంటే అంత ఎక్కువ దూరం నడవలేదు కాబట్టి కూర్చొని ఏడుస్తా వెళ్ళదండి. ఏడుస్తా ఉంటుంది, అవునండి. ఆ వాయిస్ వినపడుతుంది అయ్యా వెతికే వాళ్ళకి, లేకపోతే పాపకు ఫుడ్ లేక వాటర్ లేక ఒక ప్లేస్ లో పడిపోయి ఉంటుంది కదా. మేము అదే అనుకున్నాం ఫస్ట్. ఈ పామాయిల తోటలో ఏముందంటే ఈ ఎండ కదండి. అవును. ఈ ఎండకి ఒక 100 మీటర్స్ ఆడికి వెళ్ళి చెట్టు కింద పడిపోయిందామో నిద్రపోతున్నామో అని చల్లగా 100 దాకా ఎదిగామండి. ఉమ్, ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే 50 కిలోమీటర్ల వరకు అయితే పాప వెళ్ళలేదు. వెళ్ళలేదండి, ఎవరు తీసుకెళ్లారనంటే అనుమానాలు ఉన్నాయండి. ఉమ్, కానీ జాడ కనపడతలేదు. కానీ మీకెవరన్నా కొంచెం విరోధంగా ఉండే, శత్రుత్వంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ ఊర్లలో చుట్టుపక్కల వాళ్ళు? ఊర్లో మనోడికి అంతలా అందరితో కలిసి బాగానే ఉంటాడండి ప్రెజెంట్. ఆ, అంతేం లేవు కానీ అలా చెప్పలేమండి. టైం చూసి మనకు తెలియదు కదండి మన ఓకే, ఓకే. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు మాట్లాడలేదు, బట్ మీ వైఫ్ మాట్లాడారు. ఇంకొక పాప బాబు ఇంకొకళ్ళు ఉన్నారు కదా చిన్నవాళ్ళు, పాప ఉందండి. ఇంకొక పాప 6 months. అవును. 6 months పాప అంతే. అవునండి. ఓకే, ఓకే. గవర్నమెంట్ సైడ్ నుంచి అంత ఫుల్ సపోర్ట్ అంతా ఇస్తున్నారా? ఫుల్ సపోర్ట్ ఉందండి. ఆ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ చాలా కళ్యాణ్ గారు స్పెషల్ ఆర్డర్ గా వేసిన కేర్ తర్వాత నిన్న తీసుకున్నారు. స్పెషల్ టీం వచ్చిందండి నిన్న. ఆ, స్పెషల్ టీం వచ్చి మొత్తం గాడికి వాళ్ళు కూడా కొండలు ఎక్కారండి, పైన గుహలో కూడా ఎక్కారండి వాళ్ళు. పోలీసులు కూడా. పోలీసులు వాళ్ళ టీం పంపించారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ, వాళ్ళ గుహల్లో కొండల మీద కూడా ఎక్కారండి. ఏమైనా హెలికాప్టర్ తీసుకురావడం జరిగిందా? అంటే అన్ని ప్లేసెస్. డ్రోన్స్ ఉన్నాయండి. 8 kilometers 5 kilometers డ్రోన్స్ ద్వారా ఎక్కించారండి కొండల మీద కూడా. ఇప్పటికే అలాగే 4-5 డ్రోన్లు అలా తిరుగుతున్నాయి. ఇప్పటికి తిరుగుతున్నాయి. ఇప్పటికేనండి. కనీసం ఎక్కడుందని కూడా సౌండ్ కూడా వినిపించలేదు. అసలు జాడలేదండి. ఎన్ని ఎన్ని మొత్తం అంటే ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది మీరు చెప్పే ఫారెస్ట్ అంతా? ఫారెస్ట్ అంటే అంతా కొండ అండి, ఇంకా చివరి నుంచి చివరికి మొత్తం కొండే. ఊరి చుట్టూ కొండ, ఊరి చుట్టూ కొండ ఉంటది, కొండ ఉంటదండి. అదే అర్థమైంది. అది ఇంక పాప కొండ ఎక్కలేదు, అంత దూరం కొండ ఎక్కి నడవలేదు. అంత ఉండదండి. మనం ఎక్కలేము, కొండ జారిపోతాం అందుకే. అదే జారిపోతాం మనం. అవునండి, ఇంకా పాప ఎక్కడ. సో ఎవరో ఎవరో తీసుకెళ్లారు అంతే. అంతేనండి, అంతే. తీసుకెళ్లారు. అది మరి ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి చూడాలి. వాళ్ళు ఫారెస్ట్ లోనే ఉన్నారా తీసుకెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసారా అవునండి. అనేది కూడా అంతా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఎనీహౌ ధైర్యంగా ఉండండి బ్రదర్. అందరికి ఒక నమ్మకం ఉంది. పాప క్షేమంగా, ఆరోగ్యంగా ఇంటికి వస్తుందని నమ్మకం ఉంది. అవునండి. కొంచెం ధైర్యంగా ఉండండి మీరు కూడా. అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్‌గా ఐడెంటిఫై చేసి ఇంటికి తీసుకొస్తారని నమ్ముదాం అందరం కూడా. ఆ నమ్మకంతోనే కొంచెం ధైర్యంగా ఉండండి అంతే. సరే సార్, థ్యాంక్ యూ. హ్మ్. సో ఎనీహౌ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇంతవరకు మీరు బయట మాట్లాడలేదు కాబట్టి అసలు మీరేం చెప్తారో మీ వెర్షన్, ఎందుకంటే మీ గురించే పాప వచ్చింది కాబట్టి మీ ఇద్దరికి ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ ఉందని చెప్పి అందరూ చెప్తున్నారు కాబట్టి ఒకసారి మాట్లాడిద్దాం అనుకున్నాను నేను అంతే. అదేనండి. ఆ? ఓకే అండి. థ్యాంక్ యూ అండి. సో ఇది జ్ఞానేశ్వరి ఫాదర్ కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనకు అంటే అది సిచ్యువేషన్ క్లియర్‌గా అర్థమైపోతుంది. పాప మిస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు ఒక 200 మెంబర్స్ వచ్చి కొండ ఎక్కి మళ్ళీ దిగి అన్ని రకాలుగా సెర్చ్ చేశారు. ఎక్కడా కూడా పాప ఏడుస్తున్నట్లు గానీ, పాపకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. బట్ ఊర్లల్లో నమ్మకాలు ఉంటాయి కాబట్టి వేరే ఒక స్వామీజీలని అడిగితే వేరే వాళ్ళు తీసుకెళ్లారు. 50 కిలోమీటర్ల దూరంలో పాప క్షేమంగానే, ఆరోగ్యంగానే ఉందని చెప్తున్నారు. మరి ఆ తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయాలని మేము కూడా అనుకుంటున్నాము. పాప క్షేమంగా, ఆరోగ్యంగా ఇంటికొస్తుందని మేము కూడా భావిస్తున్నామని చెప్తున్నారు కాబట్టి అందరం ప్రే చేద్దాం పాప ఆరోగ్యంగా ఇంటికి రావాలని. జ్ఞానేశ్వరి గురించి 2 తెలుగు రాష్ట్రాలలో అందరూ కూడా ప్రే చేస్తున్నారు. సంతోషంగా, హ్యాపీగా పాప ఇంటికి రావాలని మనం కూడా అదే కోరుకుందాం. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.